ధనుష్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం కర. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కెఎస్ రవికుమార్, జయరాం, కరుణాస్, సూరజ్ వెంజర్మూడు కీలక పాత్రధారులు. ఇషారి కె. గణేశన్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని సిహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేశారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కరస్వామి ఇంట్లో తండ్రి కందస్వామి దాచిన డబ్బు దొంగిలించి ఊరి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత దొంగగా మారతాడు. అయితే భయంతో పరుగులు తీస్తూ బతకడం ఇష్టం లేక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని చివరి దొంగతనం చేసి మానేయాలనుకుంటాడు. స్నేహితుడు మురుగేశంతో కలిసి చివరి దొంగతనానికి వెళ్లి పట్టుబడతాడు. రిటైర్మెంట్ టైంలో మంచి కేసు డీల్ చేసి పేరు తెచ్చుకోవాలని, వార్తల్లో పాపులర్ కావాలనుకునే డీఎస్పీ సూరజ్ ఈ కేసును టేకప్ చేస్తాడు. అక్రమ కేసులు పెట్టి పాపులర్ కావాలనుకునే సూరజ్ను కొట్టి కరస్వామి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతాడు. ప్రియురాలు మల్లిని పెళ్లి చేసుకుని ఎవరికీ తెలియకుండా దూరంగా హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ కష్టంతో సంపాదించే డబ్బు సరిపోక భార్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓ హోటల్ పెట్టుకుని బతకాలనుకుంటారు. అయితే బ్యాంకు లోన్ రాకపోవడంతో 16 ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్లి తండ్రి పొలం అమ్మాలనుకుంటాడు. అప్పటికే పొలం తాకట్టు పెట్టి వడ్డీ కట్టలేక కష్టాల్లో ఉన్న తండ్రి నిరాకరిస్తాడు. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన కొడుకు డబ్బు కోసమే వచ్చాడని తెలిసి బాధతో మరణిస్తాడు కందస్వామి. లోన్లో ఉన్న పొలంతో తండ్రి అంత్యక్రియలు చేయకూడదని బ్యాంకు వాళ్ళు అడ్డుపడతారు. దాంతో తండ్రి భౌతిక కాయాన్ని అనాథ శవంగా మార్చురీలో ఉంచి పొలం విడిపించడానికి మళ్లీ దొంగతనం మొదలు పెడతాడు. మాయమాటలు చెప్పి రైతులకు లోన్లిచ్చి వారిని దోచుకుంటున్న బ్యాంకును దోచి అందరి లోన్లు కట్టాలనుకుంటాడు. అతని ప్లాన్ వర్కౌట్ అయిందా? అసలు బ్యాంకు దొంగతనాలు వెనుక ఎవరున్నారు? తన తండ్రి మాటలను బలంగా నమ్మే ఆ ఊరి కోసం కరస్వామి ఏం చేశాడు అన్నదే కథ. గల్ఫ్ యుద్ధం జరుగుతున్న 90ల బ్యాక్డ్రాప్లో బ్యాంకులు నేషనలైజ్ కాని టైంలో మాయమాటలు చెప్పి రుణాల పేరుతో బ్యాంకులు చేస్తున్న మోసాలు, దానివల్ల రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్న అంశంతో తీసిన సినిమా ఇది. ప్రథమార్థంలో ధనుష్ పాత్ర పరిచయం, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకోవడం, సొంతూరు వెళ్లడం, తండ్రిని కలవడం, ఇద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలతో బాగా స్లో నెరేషన్తో సాగుతుంది. తండ్రి మరణంతో కరస్వామిలో మార్పు రావడం, విరామ సమయానికి ముందు జరిగే బ్యాంకు రాబరీ సన్నివేశాలతో ఇంటర్వెల్ ఆసక్తికరంగా మలిచారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచి వాట్ నెక్స్ట్ అనే యాంగ్జైటీ కలుగుతుంది. అయితే కరెక్ట్గా ఎంగేజ్ కావాల్సిన సన్నివేశాల్లో అప్పుడప్పుడు ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. తన తండ్రిని నమ్మి బ్యాంకులో లోన్లు తీసుకున్న జనాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే పతాక సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తండ్రి సెంటిమెంట్తో చక్కని ముగింపు కూడా ఇచ్చాడు దర్శకుడు.